గాలిలో నుంచి ఎవరైనా ఏదైనా క్రియేట్ చేసి ఇస్తే మ్యాజిక్ మంత్రం అంటాం కదండి. మ్యాజిక్ మంత్రం కాదు, వాస్తవాలే ఉన్నాయి. ఆ గాలిలోంచి మనకి కావలసినంత ఎరువు, మనకంటే పొలానికండి, జస్ట్ రూపాయి 2 రూపాయల్లోనే కావలసినంత ఎరువు సంపాదించే మొక్క ఒకటి ఉంది. ఫెర్న్ జాతి మొక్క, మ్యాజిక్ ఫెర్టిలైజర్ అంటారండి. అజొల్లా. ఇప్పుడు కాదు, ఎన్నో వందల వేల ఏళ్ల కిందట భూమి అంతా కూడా భూతాపం పెరిగిపోయి విపరీతమైన వేడి పెరిగిపోతే ఈ మొక్క ఆర్కిటిక్ సముద్రం మొత్తం పరుచుకొని కొన్ని లక్షల టన్నుల గాలిలో పేర్కొన్న నైట్రోజన్ వగేరా కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయి చూడండి, అదంతటిని పీల్చేసి మళ్ళీ చక్కగా లెవెల్ చేసేసింది అనేది ఒకటి ఉందండి, చరిత్రకారులు చెప్పేదే. మరి అదే నైట్రోజన్ ఈరోజు ఈ మొక్కలు మన పొలాలకు ఉపయోగపడుతున్నాయండి. ఏ పొలాలకు అంటారా? సపోజు వరి మడి ఉంది. వరి పొలానికి ఎంత కావాలి, ఎంత డిఏపి కావాలి, ఎంత ఎరువు కావాలి? జస్ట్ 1-2 కిలోల అజొల్లా 1-2 రూపాయలే అవుతుందండి. ఆ వరి ఊడ్చినప్పుడు అందులో వేసేస్తే చక్కగా పరుచుకుపోతుంది, కలుపు పెరగనివ్వదు, దోమలు పెరగనివ్వదు. కావలసినంత ఎరువు అండి, ఎంత ఎరువు కావాలో అంత ఎరువుని అందించేస్తుంది. కేవలం గాలిలో నుంచి తీసుకుంటోంది అంతేనా, ఈ పొలాలకేనా అని మనకు డౌట్ రావచ్చండి. ఇదే మొక్క చక్కటి ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయండి ఈ మొక్కలో. చాలా స్టార్టప్స్ అయితే దీన్ని చక్కగా పౌడర్ కింద చేసి, డ్రై చేసి, ప్యాక్ చేసి బ్రహ్మాండంగా అమ్ముతున్నారు. ఆన్లైన్లోకి వెళ్ళి ఒకసారి కొట్టండి, అజోలా మెన్యూర్ అని కొట్టండి, ఎంత కాస్ట్ ఉందో. చిన్న స్టార్టప్స్ కూడా అమ్ముతున్నాయి చాలామంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో అయితే ఇళ్లల్లో కూడా పెంచుతారండి. ఇక పొలాలు అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కొద్ది మందికే తెలుసు. ఆ కొద్ది మంది ఇది చూసిన వాళ్ళు కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ పెట్టండి. ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ చాలా అవసరం అండి. సో ఇక్కడ నేను చెప్పొచ్చేదంటే, అక్కడ పంటలకు ఉపయోగపడుతోంది, కావాల్సినంత ఎరువిచ్చేస్తోంది. ఇక ఇంట్లో ఉన్న గేదె, ఆవు, మేకలు, ఈవెన్ కోళ్ళు, కుందేళ్ళు కూడా బ్రహ్మాండంగా బలంగా పెరుగుతాయి ఈ అజొల్లా ఎరువుతో. ఎక్కడ దొరుకుతుందంటే ఎక్కడైనా దొరుకుద్దండి. అజొల్లా విత్తనం అని అడిగితే ఎవరైనా ఇస్తారు. తీసుకురావడం, ఇంటిపైన వేసుకోవచ్చు, తొట్టుల్లో ఉంటే, ఇంటి ముందు ఏమైనా కుంటలు ఉంటే అందులో వేసుకోవచ్చు, పొలంలో వేసుకోవచ్చు. మరి ఇంత మంచి మ్యాజిక్ మెన్యూర్ని, ఈ అజొల్లా ఎరువుని, ఫెర్న్ జాతి మొక్క అండి ఇది, చక్కగా పచ్చగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎరుపు రంగు, ఊదా రంగులో కూడా ఉంటాయి. ఏదైనా ఒకటే, అజొల్లా ఈజ్ అజొల్లా. అంటే ఒకప్పుడు బాగా వాడారు, కానీ ఈ మధ్యకాలంలో సరిగా వాడలేదండి. ఇప్పుడు ఎరువుల క్రైసిస్ ఒకటి వచ్చింది కదా. సరే, ఎప్పటికైనా కానీ అక్కడ వందలు వేల రూపాయలు ఖర్చు పెట్టడం కంటే 5-10 రూపాయలు అయిపోయే దీన్ని వాడుకోవడం తెలివైన పని కదండి. సో మరి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇక్కడ ఈ అజొల్లా ఎరువు వాడుతున్న వాళ్ళు కామెంట్లో పెట్టండి. దయచేసి స్టార్ట్ చేసేయండి. మీకు ఏమాత్రం చిన్న స్థలం ఉన్నా స్టార్ట్ చేసేయండి. పొలాల్లో ఇది కూడా వాడండి. ఎరువులు వాడితే వాడారు, ఇది కూడా వాడి చూడండి, మీకే తెలుస్తుందండి.